Hello students, we are going to explain about Friedel-Crafts alkylation reaction on benzene. సో ఇక్కడ మనం బెంజీన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బెంజీన్లో Friedel-Crafts alkylation జరిగితే ఏంటి ప్రోడక్ట్ వస్తుంది అనేది చూద్దాం. When the benzene is treated with alkyl halide in the presence of anhydrous AlCl3 form alkyl benzene. బెంజీన్ అనేది ఆల్కైల్ హ్యాలైడ్ అంటే మిథైల్ క్లోరైడ్ అవ్వచ్చు, ఇథైల్ క్లోరైడ్ అవ్వచ్చు, ఇథైల్ బ్రోమైడ్ అవ్వచ్చు, ఏదైనా ఆల్కైల్. దిస్ ఈజ్ ఆల్కైల్, దిస్ ఈజ్ హ్యాలైడ్. సో వెన్ బెంజీన్ రియాక్ట్ విత్ ఆల్కైల్ హ్యాలైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అన్హైడ్రస్ AlCl3 ప్రొడ్యూస్ ఆల్కైల్ బెంజీన్. సో ఇది ఆల్కైల్ బెంజీన్. సో ఆల్కైల్ ఇక్కడ కాకపోతే దీని సపరేట్ స్ట్రక్చర్ నేమ్ ఉంది, టోలిన్. ఏదో C2H5 ఉంటే అది ఏం లేదు. So alkyl halide react with benzene in the presence of anhydrous AlCl3 produce toluene, that is alkyl benzene and HCl. So mechanism of Friedel-Crafts alkylation: CH3Cl and react with AlCl3. సో ఈ క్లోరిన్ అనేది ఇక్కడ AlCl3తో బాండ్ ఫామ్ చేస్తే AlCl4 మైనస్ అండ్ CH3 ప్లస్. సో జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్. సో ఎలక్ట్రోఫైల్ జనరేట్ అయ్యి ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ అనేవి CH3తో రియాక్ట్ అయ్యి CH3తో బాండ్ ఫామ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది. ఈ హైడ్రోజన్ అనేది మనకి AlCl4 ఉంటుంది కదా, CH3 ఇక్కడ H, AlCl3 అండ్ Cl, ఇది మైనస్ ఉంటుంది కదా. ఈ ప్రోటాన్ అనేది Clతో రియాక్ట్ అయ్యి ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్తో రియాక్ట్ అయ్యి మైనస్ HClగా రిమూవ్ అవుతుంది. అండ్ AlCl3 రిమూవ్ అయిపోతుంది, అంటే రీస్టోర్ అవుతున్నాయి. అండ్ దెన్ ఈ బాండ్ అనేది ఇలా ఫామ్ అయ్యి ఆల్కైల్ బెంజీన్గా ఫామ్ అవుతుంది. సో దిస్ నేమ్ ఈజ్ టోలిన్, ఆల్కైల్ బెంజీన్. అదే ఇక్కడ మనం CH3Clతో రియాక్ట్ అయినాం కాబట్టి CH3 యాడ్ అయింది. అదే C2H5 అయితే C2H5, C3H7 అయితే C3H5, ఏదైనా ఆల్కైల్. Cl అనే కాదు, బ్రోమైన్ అనే ఏదైనా పర్లేదు. సో దిస్ ఈజ్ Friedel-Crafts alkylation. వెన్ మిథైల్ ఆల్కైల్ హ్యాలైడ్ అండ్ రియాక్ట్ విత్ బెంజీన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అన్హైడ్రస్ AlCl3 ప్రొడ్యూస్ ఆల్కైల్ బెంజీన్. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అన్హైడ్రస్ AlCl3, AlCl3 ఏంటంటే రియాక్షన్ని స్పీడప్ చేస్తుంది. దిస్ ఈజ్ Friedel-Crafts alkylation ఆఫ్ బెంజీన్.